లేనిది లేనట్టు చెప్తాను. ఇండ్లవాడ రాజన్న సాక్షిగా, కొండగట్టు అంజన్న సాక్షిగా, మేడారం సమ్మక్క సాక్షిగా సోది చెప్తానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా, కళ్ళ గట్టినట్టు చెప్తా సోది చెప్తానమ్మ సోది. సోది ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, కళ్ళ గట్టినట్టు చెప్తానమ్మ సోది. ఓ సోదమ్మా తల్లి ఉన్నది ఉన్నట్టు చెప్తావా? గంత మాట అంటే ఏంది తల్లి? ఉన్నది ఉన్నట్టే చెప్తా, కళ్ళ గట్టినట్టే చెప్తా. లేనిది లేనట్టు చెప్తావా? చెప్తా తల్లి. నిజమా? నిజం తల్లి. నువ్వు అన్న అబద్ధాలు చెప్తాను. గట్ల కాదు తల్లి, ఒక్కసారి నువ్వు అడిగించుకో చెప్తా నేను. అవునా? అవును తల్లి. సరే చెప్పు, ఏం చెప్తావు చూస్తాను నేను కూడా. ఇక్కడ ఊకో తల్లి. ఏమి ఇవ్వాలి మరి నీకు? నాకు ఏం వద్దు తల్లి. నన్ను బియ్యం, కూరగాయలు, పండ్లు, ఆరోగ్యం ఇచ్చే పండ్లు, పాలు పాలు చాలు తల్లి. ఏం చూసి చెప్తావు? వాట్సాప్ చూసి చెప్తావా లేకుంటే ఫోన్ చూసి చెప్తావా? గవాన్ని చూసి చెప్ప తల్లి నేను. నీ చెయ్యి చూసి చెప్తా తల్లి. ఏ చెయ్యి? కుడి చెయ్యి ఏడు చెయ్య? కుడి చెయ్యి తల్లి. అంతేనా? అంతే తల్లి. ఇక చూసుకో నా చెయ్యి. వామ్మో వాయ్యో, అగో ఏమైంది? ఇంత మంచిదాని ఏంది తల్లి నువ్వు? నేను ఎన్నడూ చూడలే ఇంత మంచిదాన్ని. అగో ఇక్కడ కనబడుతుందా? ఆహా చెప్పు చెప్పు. బంగారం అసంటి మొగుడున్నాడే తల్లి నీకు. అమ్ముకోరా తల్లి. రత్నాలు లాంటి 2 పిల్లలు ఉన్నారే తల్లి. ఏ రత్నాలు? వజ్రాలు తల్లి, రత్నాలు. అవునా? పెద్ద బంగ్లా లాంటి ఇల్లున్నదే తల్లి. బంగ్లా లాంటి ఇల్లా? బంగ్లానే ఇల్లా? బంగ్లానే ఇల్లు తల్లి నీది. ఓకే. మనసు నిండా మంచితనం ఉన్నదే తల్లి. అవునా? కనబడ్డదాడా? కనబట్టే తల్లి. చేతి నిండా పైకం ఉన్నదే తల్లి. కనబడతలేవు కదా? అకౌంట్లు ఉన్నదే తల్లి. ఎవరి అకౌంట్? మీ అకౌంట్లా? కాదు తల్లి, నీ అకౌంట్లు ఉన్నదే తల్లి. అవునా? మనసు మనసు నిండా మంచిదానివే తల్లి. మంచి జాబ్ ఉన్నదే తల్లి. కానీ కంటికి మాత్రం కొనుక్కులేదు తల్లి. అగో ఏమైందంటావు మరి? చేతి నిండా పైసలున్నాయి, పని ఉన్నది, కానీ నీకు రెస్ట్ లేదే తల్లి. అవునా? రాత్రి అనగా పగలనగా నీ కడుపులో ఉన్న పోరగాలను పక్కకు పెట్టి ఈ పొల్లగాళ్ళ కోసం కట్టబడ్డానవే తల్లి. నిజంగానేనా? నిజం తల్లి. కానీ పిల్లగాళ్ళు ఎడదవుతాలు తల్లి. నువ్వు చెప్పిందే ఇంటలేరు తల్లి. అవు నిజమే. నువ్వు నిద్రవో చక్కగా నిద్రపోవాలంటే నువ్వు యాల తినాలే తల్లి. వాళ్ళ మీద బుగులు పెట్టుకొని తింటలేవే తల్లి. మాగ్నీషియం లోపమే తల్లి. యాలకు తినే తల్లి. మంచి కాయగూరలు, పండ్లు, పాలు తాగవే తల్లి. ఉన్నది ఉన్నట్టే చెప్పి నా తల్లి. చెప్పినట్టే అనిపిస్తుంది కానీ మళ్ళా ఏదో ఏమన్నా కొంటతనం ఉందా మరి? కొంటతనం ఎక్కేదే తల్లి. మాగ్నీషియం లోపమే తల్లి. మాగ్నీషియమా మెగ్నీషియమా? మెగ్నీషియం తల్లి. అవునా? అది ఆడ దొరుకుద్ది మరి? ఏడ దొరకదు తల్లి. పళ్ళు, పాలు, కాయగూరలు అన్ని తినాలి తల్లి. ఈ రోజుల్లో బర్గర్లు, పిజ్జాలు అని అవన్నీ తింటారు తల్లి. నేను అవేం తినా. మరి మంచిగా తిను తల్లి. బుగులు పెట్టుకోకు తల్లి. వాళ్ళు చదువుతారు మాగానే తల్లి. బుగులా గుబులా? గుబులు బుగులు. మేడం మేడం రండి రండి. ఇగో ఈ సోదా వచ్చింది మేడం. ఇగో సోది చెప్తా అంటే కూర్చున్నా. అంత మంచిగానే చెప్తా అంది. ఒకసారి చెప్పించుకుంటారా మీరు సోది? గంత మాట అంటే ఏంది తల్లి? ఓసారి నువ్వు ఊకోయిడా నీ సై చూపి చెప్తా నేను. ఎంత మాట అంటే తల్లి. మా ఊరి ఎల్లమ్మ సాక్షి గట్ట చెయ్య తల్లి నేను. నిజమే తల్లి. ఉన్నది ఉన్నట్టే చెప్తా తల్లి. కూసోయే తల్లి. చెయ్యి చూసి స్ప్రే చేసి డబ్బులు ఎత్తుకోగా. ఓ గంత మాట అంటే ఏందే తల్లి? మీరు నా పిల్ల ఆసంటోళ్ళు తల్లి. అంతేనా? ఏ చెయ్యి ఏ చెయ్యి? కుడి చెయ్యి కుడి చెయ్యి తల్లి. కుడి చెయ్యినే కనబడుతుందా? ఎడమ చెయ్యిలో కనబడదా? కనబడదు తల్లి. ఎందుకవ్వా? అంతే అవ్వ. అంతేనా? చెప్పవ్వా. మంచిదానివే తల్లి నువ్వు. అట్లా నవ్వా? 2 కొడుకులున్నారే తల్లి. ఒక కొడుకు దేశం పాయే తల్లి. ఓ కొడుకు ఇన్నే చదువుకుంటాండే తల్లి. బంగారం లాంటి బంగారమే తల్లి నీ మొగుడు. నిజమేనా? అవును తల్లి. చేయించుకోవచ్చు తల్లి.
తల్లి మస్తు మంచిదానివే తల్లి, కానీ నీకు నడుము నొప్పి ఉన్నదే తల్లి. ఏం చేయాలమ్మా, మొన్న ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుంచి ఈ నడువు నొప్పి పాడుగాని అస్సలే పోతలేదవ్వా. నీకు కాల్షియం లోపమే తల్లి. కాలుష్యం అంటే ఏందవ్వా? కాలుష్యమా కాల్షియమా అవ్వా? కాల్షియం తల్లి. కాల్షియమా? మరి ఏం నుంచి వస్తుందవ్వా? ఏమేం తినాలి? పండ్లు పాలు తినాలే తల్లి, యాలకు తినాలే తల్లి, యాలకు వండుకోలే తల్లి. ఏం చేయాలవ్వా? ఈ పడికొచ్చుడేమో గాని చచ్చిపోతానమవ్వా. పొద్దుగాల లేస్తానం, తిండి లేదు, తికాన లేదు. ఈ పూరగాళ్ళకి చెప్పి మా నడుములు పోతాన్నాయి తప్ప వాళ్ళు చదువుతలేరు తల్లి. వాళ్ళు చదువుతారే తల్లి, బాగా రంది పెట్టుకోకే తల్లి, జర యాలకు తినే తల్లి, అంతా మంచిగా జరుగుతుందే తల్లి. ఇక ఏమన్నా అబద్ధం చెప్పి నా తల్లి నీకేమన్నా ఏం చెప్పలే సోదవ్వా. ఓ రూప మేడం, ఓ మా రూపశ్రీ మేడం మంచిగా సోది చెప్తాను మేడం. ఓసారి చూపించుకోరాదు, మీ చేయి కూడా చూపించరాదు. మంచిగా చూస్తాను. గట్లా చెయ్యనే తల్లి, నేను ఉన్నట్టు చెప్తా, లేనట్టు చెప్తా, కళ్ళకు గట్టినట్టు చెప్తా తల్లి. సరే చూద్దాం కదా మరి. ఒకసారి నీ చెయ్యి చూపియే తల్లి. ఇగో అమ్మ, నీకు 2 బిడ్డలున్నారే తల్లి, 2 మనవరాళ్ళు ఉన్నారే తల్లి, నువ్వు చెప్పిన మాట జవదాటని మొగుడున్నారే తల్లి. నిజమే తల్లి, మంచి మనసున్నాదే తల్లి, జాబ్ ఉన్నదే తల్లి, కానీ నీకు ఈ మోకాల నొప్పులు వచ్చినాయే తల్లి. లేత కూర్చోవత్తలేదు, కూర్చుంటలేవత్తలేదు లేదు తల్లి. ఇదైతే కరెక్టే. ఏడి పోదామన్న బాధే తల్లి, ఎక్కడి పోదామన్న బాధే తల్లి. నిజమే అమ్మా. ఏం చేద్దామన్నది వస్తలేదు, ఎట్లున్నానో అర్థం అయితలేదు. మరి ఏం చేయాలమ్మా? గిన్ని బాధలతోటి అయినా కూడా స్కూల్కి వచ్చి పోతా అంటే పిల్లలు గింత కూడా వింటలేరు కదమ్మా. ఇంటర్ తల్లి, వాళ్ళు ఎందుకు విన్నారు? వాళ్ళు కూడా ఇంటర్, వాళ్ళకు కూడా ఒకసారి సోది చెప్పు, ఒక మంది వేయాలి తల్లి. వాళ్ళకు కూడా చెప్తావా మరి? చెప్తా తల్లి, ఎందుకు చెప్పా? నాకు తెలిసి విరుగుడు ఏందంటావు, ఏం చెప్తే మరి మంచిగా అవుతుంది అంటావు చెప్పమ్మా. యాలా తినాలే తల్లి, విటమిన్ డి లోపం ఉన్నదే తల్లి నీకు. మరి ఏం చేయాలమ్మా దీనికి ఏం పైకం ఖర్చు కాదే తల్లి. రోజు పొద్దుగా లేచి సూర్యుని ముందు కూకోయే తల్లి. సూర్యుని ముందు కూర్చుంటే మా బడి ఎట్లా పోవాలి? 5 నిమిషాలు కూకోరా అదే తల్లి, 6 గంటలకి 5 నిమిషాలు కూర్చుంటే వస్తుంది అమ్మ. అత్త తల్లి. అయితే రేపటి నుంచి అట్లనే చేస్తా. మంచి డి విటమిన్ ఉండే కూరగాయలు కొనుక్కోయే తల్లి, పాలు పెరుగు తినే తల్లి, ఆకుకూరలు బాగా తినే తల్లి. మంచిగానే తింటానమ్మా, మార్కెట్ పక్కకే మా ఇల్లు, మంచిగానే తింటాను. అయినా కూడా ఈ సయాటిక పెయిన్, ముఖాల నొప్పి, దీంతో బాగా బాధపడతానమ్మా. మరి నువ్వు చికెన్ బాగా తింటావే తల్లి? చికెన్ అస్సలే తిననమ్మా నేను. అవి గట్లెట్లే తల్లి, అల్సర్ కూడా ఉన్నదమ్మా, అందుకే నేను వేడి పదార్థాలు అస్సలే తినను. నువ్వు ఏదో రాంగ్ చెప్తున్నావు, నాకు కరెక్ట్ అనిపించట్లేదు. నిజమే చెప్తున్నానే తల్లి. అవునా? ఇది వరకు ఎప్పుడు అందుకే ఇప్పుడు లోపం వచ్చిందే తల్లి. సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, మంచిగా చెప్పు. మరి మంచిగానే చెప్తున్నా తల్లి, రోజు పొద్దుగాల లేచి సూర్యునికి ఎదురుగా కూర్చోతాలి 5 నిమిషాలు. ఇంట్లో పని ఎవరు చేయాలమ్మా? బయట కూర్చుంటా మరి చేసుకోవాలా తల్లి, కొంచెం పొద్దుగాల లేచి, అది కూడా నేనే చెప్పాను తల్లి. సరే మంచిదమ్మా, మరి మంచి చేస్తా, రేపటి నుంచి అట్లనే చేస్తా. మళ్ళీ 15 రోజుల వరకు రా. సరే తల్లి, కరెక్టా కాదా మళ్ళీ నేను నిరూపించుకోవాలా మరి. సరే తల్లి. సరేనా? సరే తల్లి. సరే తల్లి, మనసు మంచిదే తల్లి, 2 కోడి పుంజులున్నాయే తల్లి, ఒక పెట్ట ఉన్నదే తల్లి, ఉన్నట్టు చెప్తా, మంచి బంగ్లా ఉన్నదే తల్లి, నీకు ఆరోగ్యం ఉద్యోగం పట్ల గౌరవం ఉన్నదే తల్లి, కానీ నీకు నడు నొప్పి, ముఖాల నొప్పి, చాలా ఇబ్బందులు ఉన్నాయే తల్లి, నీకు ఆరోగ్యం బాగుండదే తల్లి. నాకేమైందమ్మా? అగో చూడు తల్లి, నీ మాటల్లోనే తడబడుతున్నావు. కరెక్టే కానీ కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కాదు కానీ ఇంకేమన్నా ఉన్నాయో చెప్పు. నువ్వు అలసటగా కొంచెం దూరం నడిచిందంటే ఆయాసం వస్తుందే తల్లి, నీకు ఐరన్ లేదే తల్లి, యాళ్ళకు తినవే తల్లి నువ్వు. కరెక్టే కానీ మరి 7-7:30 బస్సు ఎక్కుతాను కాదమ్మా, మరి ఏలాగా తినేటట్టుగా ఉన్నది. గట్లెట్లా తింటవే తల్లి, యాళ్ళ తినకపోతేనే ఇవన్నీ వస్తానే తల్లి. పిల్లకాయల కోసం పొద్దుగా లేచి రావాలి తల్లి, వాళ్ళకి అది కూడా అర్థమవుతలేదు కదా తల్లి. కదా నీకన్నా అర్థమవుతుంది, నేను వాళ్ళకైతే అర్థమవుతలేదు తల్లి. వాళ్ళ కోసం నువ్వు వస్తుంటే నీ ఆరోగ్యం పోతుంది కాదే తల్లి. మరి ఏం చేయమంటావు? మరి ఏం చేయమంటావు? ఏం తినమంటావు? పల్లి పట్టి, బెల్లం లాంటి తినాలే తల్లి, పాలు తాగాలే తల్లి, అవి తాగితే తింటే ఐరన్ వస్తుందే తల్లి. ఎగ్స్ కూడా తినాలే తల్లి. సరే నవ్వ తింటా. సోదమ్మ నువ్వు అల్లు కూడా పడతావా? అల్లు పట్టనే తల్లి, సోదే చెప్తాను. సోదే చెప్తావా? ఏ చెప్పు.
ఇగో మేడం చెప్పు మేడం బాగా అవస్థ పడుతుంది. ఏడ ముట్టుకున్నా నొప్పి అంటుంది. చెయ్యి చూపించే తల్లి చేయలే తల్లి నేను అంతే తల్లి. మరి అంత మంచి చెప్పిందా? చెప్పినట్టే అనిపిస్తుంది. ఏ నిజమేనా? రోగాలన్నీ కరెక్టే చెప్పింది మేడం. రోగాలే చెప్పిందా? మరి ఏమైనా తినమని కూడా చెప్పిందా? చెయ్యి చూపియచ్చా మరి? చూపియచ్చు తల్లి. గసొంటి అనుమానం పెట్టుకోకే తల్లి. నీ మనసు నిండా మంచిదే తల్లి. 2 పిల్లలున్నారే తల్లి నీకు. నువ్వు చెప్తే జవదాటని మొగుడున్నాడే తల్లి. మంచి జాబు ఉన్నదే తల్లి. నీకే తల్లి. మమతాను రాగాలు పంచే మమతవే తల్లి. నీకేయడానికి వచ్చిందమ్మా, చెప్పకుండా ఇస్తా నీకే. అట్లా కాదే తల్లి, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నానే. చెప్పు. మంచి దానవే తల్లి. ఈ దేశ నలుమూలాలన్నీ తిరగత్తవే తల్లి నువ్వు. నిజమా? నిజమే తల్లి. నువ్వు చాలా మంచిదానివే తల్లి. కానీ నీకు కోపం ఎక్కువనే తల్లి. నిజమా? నిజమే తల్లి. నన్ను గోపడంగా చూసినావా? నన్ను చేతిలో కనబడుతున్నదే తల్లి, అది నీకు కనబడదే తల్లి. అంతేనా? సరే, మంచిదానివే తల్లి. కానీ వాళ్ళకు అసలు నువ్వు తిండే తినవే తల్లి. తిండే తినవు తల్లి నువ్వు. యాళ్ళకు తినాలే తల్లి, యాళ్ళ వండుకోవాలి తల్లి. ఎప్పుడు ఆ రాత రాసుకుంటూనే ఉంటావు తల్లి నువ్వు. అదైతే నిజమా? రాయకపోతే నిద్ర పట్టదా? గాలి తింటే ఏమన్నా విటమిన్లు వస్తాయా మేడం? విటమిన్ అయితే బాగా వస్తాయి. గాలి తింటే రాదు మేడం. కాదమ్మా, సూపుకు మంచిగా ఉంటే లోపల ఉన్న రోగాలు బయటికి కనిపిస్తాయా తల్లి? కనబడయి కదా. ఉండే తల్లి. నువ్వు నేను తప్పు చెప్తాను ఉప్పు చెప్తామని టెస్ట్ చేస్తున్నావే తల్లి. మరి ఏమనే చెప్పరాదు? నువ్వు తిండి చక్క తినవే తల్లి. నీకు ఐరన్ లేదే తల్లి. తల్లి అవు మరి చెప్పే తల్లి. రోగం లేదన్నా చెప్తాను కదనే తల్లి. నిజమే చెప్తాను. చెప్పు. మంచిగా తినాలే తల్లి. పాలు ఏం తినాలి మరి? పాలు తాగాలే తల్లి. పండ్లు తినాలే. తిని బతుకుతాను కదా మరి. నువ్వు వేరే తింటానవే తల్లి. మధ్యాహ్నం అన్నమే తినవు కాదే తల్లి. నువ్వు పాలు పల్లె అన్నావు కాదమ్మా. కూరగాయలు కూడా అంటానే తల్లి. ఆగరా జరా. చెప్పు. ఆకుకూరలు, పండ్లు, ఫలాలు ఏ కాలంలో దొరికటే అవి తినాలే తల్లి. అత్తే తల్లి. ఎందుకు రాదు? పాలు తింటే రాదా తల్లి? అలా ఎవడి ఉంటది అవ్వ? ఉంటదే తల్లి. తల్లి సరే అయితే నువ్వు చెప్తే సరే తల్లి తింటా. ఇంకేం చేయాలి అవ్వ? ఎక్సర్సైజ్ చేయాలి తల్లి. మరి ఏం తింటలేనంటివి? నాకు శక్తి నుంచి వస్తుంది ఎక్సర్సైజ్ చేయడానికి. రోజు యోగా చేయనే తల్లి. ఇవన్నీ తిని చెయ్యరాదే తల్లి. 10 రోజుల వరకు మళ్ళీ అత్తనే తల్లి. నువ్వే చెబుతావు నేను ఎట్లున్నా. అంతే తల్లి. ఇక మందులు ఏమద్దా? మందులు ఏమద్దు తల్లి. అంటే కొన్ని రోగాలకు వేసుకోమనే తల్లి. మన చేతుల్లో మందులు ఉంటాయా తల్లి? అవి తెలియక మనం వాడక పెద్ద పెద్ద ఆసుపత్రిలోకి పోతున్నామే తల్లి. అంతా మంచిగానే ఉన్నాయి కానీ మా ఆడ పొరగాళ్ళు చూస్తే ఓ తీరుంటుంది, మా మగ పొరగాళ్ళు చూస్తే ఓ తీరుంటుంది. వీళ్ళు చూస్తే రక్తం లేక పేలిపోయినట్టుండే తిన్నారు. నిజమే తల్లి, నిజమే చెప్తున్నాను నేను. మీరు పళ్ళు, పాలు, పల్లి పట్టీలు, బెల్లాలు తినాలే తల్లి. ఏమన్నా అంటే బల్పాలు బియ్యం అంటూ తింటారే తల్లి మీరు. మా పొరగాళ్ళు బల్పాలు బియ్యాలు కూడా తింటారా? తింటారే తల్లి. ఎందుకంటే ఏం లోపం వల్ల కావచ్చు. వాళ్ళకు రక్తం లేదే తల్లి. అవి తింటే అసలు రక్తమే ఉండదే తల్లి. అంతేనా? మరి ఏం చేయమంటావు? తినకుండా పల్లి పట్టీలు, నువ్వుల ముద్దలు, బెల్లం అవన్నీ తినానే తల్లి. మా పెద్ద సార్ 10వ తరగతి మీ పెద్ద సార్ చాలా మంచోడే తల్లి. అందుకే వాళ్ళ బాగు కోసం ఇస్తున్నాడే తల్లి. అట్లానా? గవర్నమెంట్ స్నాక్స్ కదా. గవర్నమెంట్ అప్పుడప్పుడు ఇంత వారానికి 2 దినాలు 3 దినాలు రాగి జావ కూడా పోతుంది అవ్వ. అగో మోగ పొరగాలు తాగుతారు కానీ ఆడ పొరగాలు అస్సలే తాగుతలేరు తల్లి. అచ్చా, మరి ఇక రేపు చూసుకుంటాను అవ్వ. ఎట్లాగా నాకు కోపం ఉన్నది అన్నావు కదా, ఇక చూసుకుంటుంది వాళ్ళని. ఇగో మరి రూపమేమో చెప్తుందట. ఓ సోదమ్మా తల్లి. ఆడపొరగాళ్ళేమో తింటారేనంటివి, మరి మగ పోరగాళ్ళు ఏమో అట్లా చింపిరి చుట్లు వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరుగుతారు. వాళ్ళకేం చేసుడు? అదంతా ఫోన్ మహిమ తల్లి. ఇంటి వేందంట పుస్తకాలు ఆడ వాడేస్తాలు, బండ్లు వాడతాలు, ఒక తిరుగుడు తిరుగుతలేరు తల్లి. తిరుగుతాను ఎట్లా? అదే తల్లి, వాళ్ళకు జర భయం చెప్పాలే తల్లి మీరే. నువ్వేమన్నా తాగితే ఏమన్నా కడతావా? లేకుంటే ఏమన్నా పొగేసి పోరాదు? పొగకి నేను వెయ్యనే తల్లి.
వాళ్ళకు జరంత అవ్వాయిల భయం ఉండానే తల్లి. మీరీడ ఎంత మంచి చెప్పు వాళ్ళు మారదే తల్లి. వాళ్ళ చేతికి ఫోన్లు ఇయ్యద్దే తల్లి. అవునా మరి అందరికి 4-5 ఇన్స్టా ఐడీలు ఉన్నాయి, ఎట్లా ఏం చేసుడు? వాళ్ళ అయ్య అవ్వాలకి చెప్పానే తల్లి. సరే సరే సోదమ్మ, ఇక మరి బియ్యం పోయి ఇక బియ్యం మొత్తం అవ్వ. ఇక ఇవాళ పోయి రేపు మళ్ళీ రేపు కాదు, ఎన్ని రోజులకు వస్తావా? 10 రోజులకు 10 రోజులకు వచ్చే వరకు మేము మాకు చెప్పినవి అన్నీ వాడుతాము. మరి ఇక మళ్ళీ వచ్చేసరికి మా సార్లు